వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్దరామయ్య, తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. వేస్ట్ వాళ్ళకి ఎవరితో ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది. అడిగా గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయలేని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి అడవై అప్పచ్చినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళరా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం 7 వచ్చాయి. ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇక్కడ అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేయను. తెలంగాణ లూటర్ అంటారు. నేను తెలంగాణ లూటర్ అంటారు. నేను గేమ్ చేంజర్ పెట్టుకుంటున్నాను ఇవాళ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇవాళ దేశంలో బెంగాల్లో విజయం సాధించి ఒక చారిత్రాత్మక విజయం అయితే ఇలా మీకు అసలు చెప్తున్నా. ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికలు ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడిపోతే సంచరి. దేశంలో మీరు లెక్క చేయండి. అలా 90 ఇప్పటి లెక్క చేస్తాం మేము. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడిపోతే 100 ఎన్నికలు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు. అవి చిన్న ఎలక్షన్ల, పెద్ద ఎలక్షన్ల 99 ఎన్నికలు ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రజలు గుర్తిస్తలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో అక్కడ ఒక్కరు గెలిచాడు, ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గెలవ ఒక్కరు గెలిస్తే ఆయన ఖాతాలో వేసుకుని ఆయనే గెలిపించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసు. ఫస్ట్ తెలంగాణ గురించి ఆలోచించు. నువ్వు గేమ్ చేంజర్ అయితే కరీంనగర్లో గేమ్ ఆడినావు, కార్పొరేషన్ ఏమైంది నీ గేమ్? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గేమ్ ఆడినావు, ఏమైంది నీ గేమ్? ఏమైంది నీ గేమ్? 6 గ్యారెంటీల మీద కనీసం ధ్యాస లేదు. ఏదో ఇక్కడ ఇల్లు కడిపోతే పక్కింట్లో పండుగ చేసుకుంటున్నది పరిస్థితి. 6 గ్యారెంటీలకు గతిలేదు, ఇక్కడ గతిలేదు. ఆడ పోయినట్టే ఈయన పోయి గెలిపించినట్ట. రైతులు చచ్చిపోతున్నారు. నీకు దాని మీద సోయలేదు. నీకు ఎండకు ఎండుతున్నారు, వానకి వాళ్ళు ఎండుతున్నారు, పండితే ధాన్యం ఎండుతున్నది. దాని మీద శ్రద్ధ పెట్టే దమ్ము లేదు నీకు. 6 గ్యారెంటీ అమలు చేసే దమ్ము లేదు నీకు. ఇక్కడ అప్పుల పాలు చేస్తున్నావు. గిట్నే కేసీఆర్ గిట్నే చేసాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన తీసుకుపోయి పెట్టాడు. ఇలా కేసీఆర్ బతికేమైందో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. లాస్ట్కు నీది గదే అవుతుంది. కేసీఆర్ బతికెట్లా ఆగమైందో నీది గదే పరిస్థితి వస్తుంది. నువ్వు అదే పందాన్ని కొనసాగిస్తున్నావు. ఇక్కడ పై తీసుకుపోయి అప్పుడు కేసీఆర్ ఇక్కడ పై తీసుకుపోయి పంజాబ్ లో తాకట్టు పెట్టాడు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇవ్వలే, పంజాబ్ పోయి చెక్కులు తెచ్చాడు. ఇవాళ నువ్వు గదే పరిస్థితి. నీది కూడా ఈడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు. ఈడ ప్రజలు పరిశీలిస్తుంటే ఇక్కడ పైసలు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నావు. ఇవాళ కానీ కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. అందుకే మీ బండారంతో బయటపెట్టడానికే ఇవాళ గాలి వీస్తుంది. ఇవాళ అస్సాం నుంచి కాషాయబ్ గాలి బెంగాల్ దానికా పోయింది. అది తుఫాన్ గా మారి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో వీచే కాషాయబ్ గాలిలో మీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతవుతుంది. కాషాయబ్ గాలి వీయడం ఖాయం, మీరు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. ఇక్కడ కూడా హిందూ సమాజం జాగృతం కాబోతున్నది, జాగృతమవుతుంది. బెంగాల్లో ఏ విధంగా ఓటు బ్యాంకా మారారో ఇక్కడ కూడా ఓటు బ్యాంకా మారబోతున్నారు. ఈడ కాంగ్రెస్ పార్టీ దేవాలయాల మీద దాడులని, గోరక్షక మీద అత్యాయత్నం చేయడం కానీ, ధర్మానికి వ్యతిరేకంగా వివరించడం కానీ సేమ్ పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఇది కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇవాళ బెంగాల్ లాంటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం వాస్తవం. దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా దాంతోపాటు ఈ నెల 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి అయిన తర్వాత, 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత
5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికల వేరి మోగించిన తర్వాత దేశ ప్రజలందరూ ఎదురుస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి భాగ్యనగరానికి వస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. కాబట్టి ఈ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా మేము తమిళనాడులో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మేము కూడా ఏ డీఎంకేతో కలిసినాం. మేము సొంతంగా ఎక్కడ పోటీ చేయాలి. కేరళలో కుట్లాడుతున్నాం అంతే. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంట్ పెరిగింది మాకు, ఓట్ల శాతం పెరిగింది మాకు. ఈ 2 రాష్ట్రాల్లో మేము ఓట్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేసినాం అంతే. ఆడ 2 రాష్ట్రాల్లో మొదటి కూడా అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల మీదనే ఇలా జాతీయ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ గెలవాలని ప్రయత్నం చేసింది, గెలిచినవాడు. ఇలా ఏమంటుంది టీఎంసీ ఏమంటుంది, మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఓడిపోయిందట. మరి అస్సాంలో మేము గెలిచాం కదా, అస్సాంలో 3సారి మేము గెలిచాం కదా, ఆడ ప్రభుత్వం వ్యతిరేకత ఎందుకు లేదు? మరి ఇక జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందన్న మనం. ఇప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలుసు, ఉంటుందా పోతుందా అనే పరిస్థితి.